ఆయన రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. एक बात समझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या? खरीद सकते इज्जत को किसी दुकान में? రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది మన నడక బట్టి, మన నడత బట్టి, మన మాట తీరు బట్టి, మన పనితీరు బట్టి ఉంటది. అంతేగాని కొనుక్కొద్దామంటే దుకాణంలో రాదు. इज्जत और स्टेचर जो होता है जिंदगी भर काम करके कमाना पड़ता है उसको. అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడితే జనాలు టీవీల దగ్గరికి పోయి సౌండ్ పెంచుకొని क्या बोल रहे केसीआर साहब बोल के सुनते. आज ये हमारे सीएम साहब बात कर रहे तो लोग टीवी को म्यूट में डाल के चले जा रहे. इन्हों सेम बकवास बार बार वही बोलते, सुनने का कोई फायदा नहीं है बोल के. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు. ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట. రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే. మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు.